హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు శారీ పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైద్ది మీకు. చూసారు కదా, లంగా క్లాత్ అండి. అది క్లాత్కి ఓపెన్స్ వచ్చేసి మనకి అటువైపు ఉండాలన్నమాట. మనకల్లు వచ్చేసి మడత ఉంటుంది కదా, మడతలు మనకల్లు ఉండాలన్నమాట. ఇట్లా 4 పొరల మీద లంగా వేసేసుకోండి. 4 పొరల మీద వేసేసుకున్నాక కరెక్ట్గా నీట్గా సరి చేసుకోండి. మీ హైట్ను బట్టి తెచ్చుకుంటారు కదండి లంగా. నేనైతే నా హైట్కి 2 మీటర్లు సరిపోతుంది, అందుకు నేను 2 మీటర్లు తీసుకున్నాను. మీ హైట్ను బట్టి మీరు తీసుకొచ్చుకొని లంగా, ఏ లంగా అయినా కటింగ్ ఇదేనండి. నేను లంగా కొలతతోటి చూపిస్తున్నాను కదా, కటింగ్ అర్థమయ్యేలాగా చూడండి. పైన పట్టీ ఉంటుంది కదా, పట్టీ వదిలేసేసి పట్టీ ఎంతైతే ఉంటుందో అక్కడికి వదిలేసి అక్కడి నుంచి పట్టుకోవాలి. అక్కడి నుంచి పట్టుకొని పొడవు చూసుకోవాలి. చూసారు కదా, కిందకి ఎంత పొడవు అయితే అంత పొడవు కింద టిక్ మార్క్ పెట్టుకోండి. చూసారా, నాకు లంగా అంత పొడవు వచ్చిందండి. పొడవు పెట్టేసుకున్నాను. పట్టీ కోసమని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాను. అది పట్టీ మడుచుకోవడానికి. మీకు ఎంత కావాలంటే అంత. పట్టీ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ కొంచెం ఉంచుకోవచ్చు, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవచ్చు. అది మీ ఇష్టము. అటువంటి పట్టీకి పైన మనం కుట్టులోకి పోయింది కదా, అది కొంచెము కుట్టులోకి అంత వదిలేసి అక్కడి నుంచి పొడవు చూసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసమని. అక్కడి నుంచి పట్టుకొని చూసారా, కరెక్ట్గా సరిపోయింది కదా. మనం టిక్ చేసుకున్న దగ్గరికి సరిపోయింది కాబట్టి ఇంకా అక్కడ వరకు పొడవు చూసుకున్నాం అన్నమాట. లంగా వచ్చేసి ఇది కేస్మెంట్ లంగా అయితే మనం ఉతికినాక షింక్ అవుతాయి కదండి, అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఇది ఇప్పుడు పాప్లిన్ కదా, పాప్లిన్ అయితే కుంగదు లంగా. మనం కరెక్ట్ కొలత తీసుకుంటాం అనమాట పాప్లిన్ లంగాకి. అట్లానే నేను కరెక్ట్ కొలత తీసుకున్నాను అనమాట. కేస్మెంట్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉతికేసినాక కుంగి లంగా కొలత సరిగా రాదనమాట, పైకి పోయిద్ది. అందుకని చెప్పేసి కేస్మెంట్ లంగాలకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాము. వీటికైతే అవసరం లేదు, పాప్లిన్ లంగా కాబట్టి కరెక్ట్ కొలత పెట్టేసుకొని పట్టీకి వదులుకోవాలండి. పట్టీకి వదులుకోవడం మర్చిపోవద్దు. పట్టీకి కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, అక్కడి నుంచి అక్కడ టిక్ మార్క్ నుంచి అక్కడ టిక్ మార్క్ వరకు పొడవు అనమాట. కిందది పట్టీ వేసుకోవడానికి అనమాట. ఇప్పుడు పొడవు చూసేసుకున్నాం కదా, ఇక నెక్స్ట్ వచ్చేసి నడుము చూసుకోవాలంటే మనం క్రాస్ లంగా కదా, 6 ముక్కలు రావాలి కదా మనకి. 6 ముక్కలు రావాలి కాబట్టి మన సగం ఉంటుంది కదా లంగా, సగం నుంచి కొంచెం అవతలకి పట్టుకొని మడత వేసుకోవాలండి. క్రాస్గా మడత వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా ముందలకి వేసుకోవాలన్నమాట. ఇట్లా ముందరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇట్లా వేసుకొని మనకి మడత కరెక్ట్గా రావడానికి మధ్యలో ఒక లైన్ లాగా గోరు పెట్టి లాగేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎక్కడ వరకు కట్ చేసుకోవాలో ఆ లైన్ అట్లా కనపడిద్ది అనమాట కట్ చేసుకునేటప్పుడు. అందుకని అట్లా చేసుకొని పెట్టుకోండి. ఇకపోతే వచ్చేసింది కదా, మడత అయితే వేసుకున్నాము. ఇప్పుడు కొలత లంగా తీసుకొని చూసారు కదా, నడుము మనకు 6 ముక్కల లంగా కాబట్టి 3 మడతలు వేయాలి. అంటే అటువైపు కింద 3 ముక్కలు, పైన 3 ముక్కలు వస్తాయి కదా, 6 ముక్కలు. అందుకని చెప్పేసి మన నడుము పట్టీ ఉంది కదా, ఆ పట్టీ దగ్గర మనం 3 మడతలు మడవాలి. 3 సమానంగా, అంటే 4 మడతలు వస్తే సగానికి పట్టుకోవాలి కదా, అట్లా కాకుండా
3 మడతలు వేసుకొని 3 మడతల మీద నడుము సరిపోతుందో లేదో చూసుకోవాలి. సరిపోలేదు కాబట్టి కొంచెం క్లాత్ ముందలకి జరుపుకోవాలి. సరిపోతే అట్లానే ఉంచేసుకోవచ్చు. చాలేదు కాబట్టి కొంచెం ముందుకు జరుపుకుంటే మనకప్పుడు కరెక్ట్గా సరిపోయింది. చూసారా? ఇప్పుడు మనం అటు ఇటు దానిలోకి వెళ్ళిద్ది కదా, కుట్టులోకి కొంచెం ఖర్చులోకి, అందుకని చెప్పేసి అటు కొంచెం ఇటు కొంచెం వదిలి అదిగో చూసారా, టిక్ పెట్టుకున్నాను. ఆ ఖర్చు వరకు టిక్ పెట్టుకున్నాను. అటువైపు టిక్ పెట్టుకున్నాను, ఇటువైపు టిక్ పెట్టుకున్నాను. కుట్టులోకి ఎక్కువ తీసుకోవద్దు, కుట్టులో వరకు తీసుకుని నడుము చూసుకోండి. చూస్తారు కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట. అటువైపు నడుము చూసుకున్నాను, సరిపోయింది కదా. ఇటువైపు కూడా నడుము కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇటు చూసారా, కరెక్ట్గా ఉంది అంటే ఖర్చులోకి లేదన్నమాట. అప్పుడు ఏం చేయాలి, కొంచెం క్లాత్ని వెనక జరుపుకోవాలి. కొంచెం అక్కడ వరకు, మొత్తం కాదు, కొంచెం అక్కడ కుట్టులోకి ఖర్చు వచ్చేంత కొంచెం వెనక్కి అట్లా జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత నడుము పెట్టి చూసుకుంటే ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు అటు కొంచెం ఇటు కొంచెం కుట్టులోకి పోయినట్టు ఉంచుకొని నడుము టిక్ పెట్టుకోవాలన్నమాట. సరిపోయింది కదా. ఇప్పుడు అట్లా మధ్యలోకి అటువైపు ఇటువైపు నడుము అనమాట. మళ్ళీ ఒకసారి మధ్యలోకి గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా చూసారు కదా, అట్లా ప్రెస్ చేయడం వల్ల అట్లా మధ్యలోకి లైన్ వచ్చిందనమాట. ఆ లైన్ మీదే అట్లా లైన్ మీద కట్ చేసుకోవచ్చు, కానీ మీకు అర్థం అవ్వడం కోసమని లైన్ గీస్తున్నాను. చూసారు కదా, అట్లా లైన్ గీసుకొని ఆ లైన్లో కట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా లైన్ గీసుకోండి. మీరు కూడా లైన్ గీసుకుని ఆ లైన్ మీద కరెక్ట్గా అటు ఇటు పోకుండా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు పై వైపున క్లాత్కి మడత ఉంటుంది కదా, ఆ మడతలో నీట్గా కట్ చేసుకోండి. అంటే పైన 2 కింద 2 ఉంటాయి కదండి, అక్కడ జాయింట్ వచ్చింది అన్నమాట, అక్కడ కట్ చేసేసుకోండి. చూసారా, ఇవి 4 ముక్కలు వచ్చేసినాయి కదా. ఇందులో మనకి 4 ముక్కలు, ఇవి చిన్న ముక్కలు అన్నమాట. ఇప్పుడు అవి 2 కూడా అక్కడ పైన జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి. మార్క్ పెట్టాం కదా, అక్కడ జాయింట్ దగ్గర నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇవి వచ్చేసి 2 పెద్ద ముక్కలు వస్తాయండి. ఇవి పెద్ద ముక్కలు అన్నమాట 2. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా 4, అవి ఒక్కొక్క ముక్కకి 2 ముక్కలు చొప్పున జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, అది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నడుము బెల్ట్, నడుముకి పట్టే తీసుకున్నాను. చూసారు కదా, ఇటు ఓపెన్స్ ఉన్నాయి, ఇటు ఓపెన్ లేదు, అట్లా పెట్టుకొని తీసుకోవాలి నడుము ముక్క. ఇట్లా ముందలకి మడతేసి మన నడుము పొడవు చూసుకోవాలి ఫస్ట్. అంటే డబల్ రావాలి కదా మనకి. ఇట్లా ముందు వైపుకేసి నడుము కొలత చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను వేరే క్లాత్ జాయిన్ చేసుకునే పని లేదు. మీకు కనుక నడుము
సరిపోలేదనుకో మీరు వేరే క్లాత్ అంటే ఇదే క్లాత్ కట్ చేసి ఎదురు జాయిన్ చేసుకోవాలి. లెన్స్ చూసుకున్నాం కదా పొడవు. ఇప్పుడు అడ్డం చూసుకోవాలి. అడ్డం మనకి పట్టి ఎంతైతే ఉందో అంత, మన లంగాకి ఎంతైతే ఉందో అంత ఉంది. కొంచెం ఖర్చులోకి కూడా వదిలేసుకొని, ఖర్చులోకి కొంచెం చూసారా కదా, కొంచెం వదులుకొని టిక్ పెట్టుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా నడుము పట్టి వచ్చేసింది. అంత తీసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ నడుము సరిపోదు, నాకు ఇంకా ఎక్కువ కొలత కావాలి అని అనుకున్నారనుకోండి, క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అట్లా కట్ చేసుకొని ఒక జాయింట్ వేసుకోండి. అంటే మీకు ఎంత కావాలో అంత జాయింట్ వేసుకోండి. నాకైతే అవసరం లేదు కాబట్టి నాకు ఎక్కువ క్లాత్ కూడా ఉండదు. మీకు అవసరమై ఉంటే కనుక మీరు ఎక్కువ క్లాత్ తీసుకుంటారు కాబట్టి మీ క్లాత్ ఉండిద్ది. ఆ క్లాత్లో కట్ చేసుకొని వేరే ముక్క ఎదురేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో లంగాకి బందులు కట్ చేసుకుందామండి. సెంటర్లో టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకొని బార్కి ఒక లైన్ గీసుకోండి. అంటే మీ దగ్గర స్కేల్ ఉంటే కరెక్ట్గా గీసుకోవచ్చు. నేను మామూలుగా పెట్టేసుకుంటున్నాను. అట్లా మధ్యలోకి ఒక లైన్ గీసుకొని మధ్యలో బార్కి కట్ చేసుకోండి. చూసారా, బందులు కూడా వచ్చేసినాయి. ఆ బందులు రెండు జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని బందు కుట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఆ బందులు సరిపోతాయో లేదో చూసుకోవాలన్నమాట. మళ్ళీ చూసారా, సరిపోతాయి కదా ఆ పొడవు. ఓకే, ఇంకా అవి తీసేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. బందులు నడుము పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు నేను లంగాకి ముక్కలు జాయింట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మనకి పెద్ద ముక్కలు 2 వచ్చేసినాయి కదా. ఒకవైపుకి ఒక పెద్ద ముక్క, దానికి చిన్న ముక్కలు, అటువైపు ఒక చిన్న ముక్క, ఇటువైపు ఒక చిన్న ముక్క వేసుకోవాలి. అటు చిన్న ముక్క ఒకటి జాయిన్ చేసుకోవాలి. అంటే క్రాస్ వైపు క్రాస్ ముక్క ఇట్లా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు అవతల వైపు గట్టొంచి వచ్చింది, అది అటువైపు కాకుండా క్రాస్గా ఉన్నదాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇటు కూడా అంతేనండి. క్రాస్ వైపు ఉన్న ముక్కను తీసుకుని అట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం కుట్టుకునేటప్పుడు 2 వైపులా. మధ్యలోనేమో పెద్ద ముక్క, అటువైపు ఇటువైపు 2 చిన్న ముక్కలు వేసి అట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. అది పైన వైపు ఏమో నడుము, కింద వైపు ఏమో లంగా ఇమ్ము అన్నమాట. కింద ఇమ్ము. ఇప్పుడు ఇది ఒకవైపు పార్ట్ కదా, ఒకవైపు పార్ట్ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఇంకొక పెద్ద ముక్క ఉంది కదా, ఆ పెద్ద ముక్క కూడా అంతేనండి. అట్లా వేసుకొని అటువైపు ఒక చిన్న ముక్క, ఇటువైపు ఒక చిన్న ముక్క, క్రాస్ వైపే వేసుకోండి. ఇది కూడా సేమ్ అట్లానే క్రాస్ వైపు వేసుకొని జాయిన్ చేసుకోండి. పైన నడుము వచ్చేసింది కదా, కింద లంగా ఇమ్ము వచ్చేసింది అన్నమాట. ఇవి కుట్టుకున్నాక
కింద వైపు క్రాస్ వచ్చిందండి. అవి కుట్టినాక తెలుస్తుంది క్రాసు. ఆ క్రాసు కరెక్ట్గా నీట్గా లైన్గా కట్ చేసేసుకొని పట్టి వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో, ఇవాళ వీడియో. ఇప్పుడు ఒక 3 ముక్కలు, అవి 3 ముక్కలు, 6 ముక్కలు, 6 ముక్కలు వచ్చేసినాయి కదా. 6 ముక్కల లంగాకి పైనది నడుము పట్టి అనమాట. 2 బందు కుట్టుకోవడానికి బందులు. సరిపోయింది కదా, అయిపోయింది ఫ్రెండ్స్. లంగా కట్ చేసుకోవడం ఎంత ఈజీగా చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నాది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.